చాలామంది దుర్బోధల మీద అవగాహన చదువు పెడుతున్నారు. అంటే ఎందుకండి పని లేని పాటు, ఎందుకు డబ్బులు ఖర్చు వేస్ట్, వాళ్ళని వదిలేద్దామండి, వాళ్ళంతలాలే నశించిపోతారు. బాబు, నీకు బైబిల్ సరిగా తెలియలేనట్టుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడుతుంది, దుర్బోధను సంపూర్ణ అధికారంతో ఖండించండి అని. యోధా పత్రిక రాస్తూ రక్షణను గురించి రాయాలని నేను ఆరాటపడుతున్నాను, కానీ దేవుడు నా మనసు మార్చి నా కలం వేరే విషయం కోసం రాసేలా దేవుడు చేశాడు. అదేంటో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడండి అని రాయాలనుకున్నాను, అది రాశాను అన్నాడు. దేవుని లేఖనాన్ని చదువు. దుర్బోధల విషయంలో అపోస్తులు ఎప్పుడూ సైలెంట్గా లేరు. ధర్మశాస్త్రాన్ని, యోధా ఆచారాలని కొత్త నిబంధన క్రైస్తవులు కూడా పాటించాలి, లేకపోతే రక్షణ లేదని వస్తే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో వారందరూ కలిసి దాని మీద పోరాటం చేశారు. అపోస్తలుల కార్యంలో మరి చదవండి ఒకసారి. పౌలు గారు, నేను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని క్రూరమైన తోడేళ్ళు వచ్చి లాక్కెళ్ళిపోతాయి, వారి మందన కూడా కనికరింపరని 3 సంవత్సరాలు రాత్రింపగళ్ళు మానక బుద్ధి చెప్పాడైనా. సేవకుడా, దయచేసి రిక్వెస్ట్, ఈ మాటలన్నీ తప్పుడు బోధనలు ఖండించమని చెప్పటం లేదా? సంఘాలు ఇప్పటికే చాలా పాడైపోయాయండి. మీరు ఎంతో కష్టపడి ఆత్మలను రక్షిస్తున్నారు, మీకు తెలియకుండా మీరు లేని టైంలో విశ్వాసుల ఇంట్లోకి వెళ్ళి వారిని పాడు చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది దుర్బోధలు కలిసిపోయినారు. దానికి కారణం మన బాధ్యత రాహిత్యమే. దేవుడు యూసీవీసీ వారిని ఆ పని మీద నిలబెట్టుకున్నాడు. నువ్వు వెళ్ళు, నీ ఊర్లో జరిగితే 100% నువ్వు వెళ్ళు. అన్ని దుర్బోధల కోసం వాళ్ళు ప్రసంగిస్తారు, పుస్తకాన్ని ఇస్తారు. నీవు వాటి వలన ఎంతో జ్ఞానాన్ని పొందుకోగలుగుతావు. బాధ్యత లేని సేవకుడు వలనే సంఘం పాడైపోయింది.